గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోస్ కానీ ఒక గేమ్ ఏదైనా ఉందంటే అది హ్యామ్స్టర్ కాంబాట్ అని చెప్పుకోవచ్చు. హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్ ఎంతలా వెళ్ళిపోయిందంటే ఒక పిచ్చిలా పట్టేసిన జనాలకి. ఒకళ్ళైతే ఏదో కుట్టు మిషన్ వాడుతుంటే పక్కన అది ఆ కాయిన్స్ కోసం కొట్టుకుంటూ కూర్చున్నారు. అసలు ఈ హ్యామ్స్టర్ కాంబాట్ అనేది గేమా లేకపోతే ఒక స్కామా? నిజంగా దీని కాయిన్స్ ద్వారా మీరు డబ్బులు సంపాదించొచ్చా లేకపోతే మిమ్మల్ని పెచ్చోళ్ళని చేస్తున్నారు? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు. మొదటిగా నేను ఈ హ్యామ్స్టర్ కాంబాట్ సంబంధించి నేను క్లియర్ గా అసలు ఇది గేమ్ ఎలా వర్క్ అవుతుంది, దీని వెనకాల ఏం జరుగుతుంది, రియాలిటీ ఏంటో నేను లైవ్ లో చూపిస్తాను మీకు. దానికి ఫస్ట్ ఒక టెలిగ్రామ్ యాప్ అనమాట ఇది. సో ఈ హ్యామ్స్టర్ కాంబాట్ అనేది మీరు మీ టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళిన తర్వాత హ్యామ్స్టర్ కాంబాట్ బోట్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ స్టార్ట్ అని ప్రెస్ చేస్తే ఇందులో మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు CEO అయిపోవచ్చు, CEO అవ్వచ్చు అని చెప్పి చూపిస్తుంది ఇందులో. నెక్స్ట్ ప్లే అని ప్రెస్ చేయగానే మీకు టెలిగ్రామ్ నుంచే గేమ్లోకి యాక్సెస్ వెళ్ళిపోతారు. ఇలాగ ఒక ఎలక పిల్ల ఒక ఓపెన్ అవుతుంది. ఎలక పిల్లని మనం కొడతా ఉంటే కాయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ థ్యాంక్ యూ హ్యామ్స్టర్ అని చెప్పి కొన్ని కాయిన్స్ వచ్చినాయి. సో ఇక్కడ చేసేది ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ కూర్చో ఉంటారు. ఆ ఎలక పిల్లలు కొట్టుకుంటూ ఉంటే కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దీనికి మళ్ళీ లెవెల్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ ఎలక పిల్లని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎలక పిల్లకి బట్టలు ఏం లేవు, నెక్స్ట్ కాయిన్స్ ఇంకో వచ్చిన తర్వాత బట్టలు వస్తాయి అనమాట. అలాగే అప్గ్రేడ్లు చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఒకసారి కొడితే ఒక కాయిన్ వచ్చింది, దాని తర్వాత ఇంకా ఎక్కువ డబుల్ కాయిన్స్ రావడం, కొన్నిసార్లు 100,000 కాయిన్స్ వచ్చేలాగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలానే డైలీ కెప్పర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు కొన్ని కాయిన్స్ యాడ్ అవుతాయి. డైలీ కాంబాట్ అని ఇలాగ మీరు మల్టిపుల్గా కాయిన్స్ని పెంచుకునే ఆప్షన్ కనిపిస్తే నెక్స్ట్ మీరు ఎయిర్ డ్రాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎయిర్ డ్రాప్ ఏంటంటే మీరు ఏదైతే కాయిన్స్ని సంపాదించుకున్నారో దీనికి టన్ వాలెట్కి కనెక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో దీని నుంచి రియల్ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుందంట. ఇది వీళ్ళు చెప్తున్న విషయాలు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మామూలుగా అందరూ అనుకుంటుంది ఒక ఎలక్ గేమ్ అని అనుకోవచ్చు. బట్ చాలా మంది స్పెక్యులేట్ చేస్తుంది ఏంటంటే దీన్ని కాయిన్స్ సంపాదించుకున్న తర్వాత దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుని రియల్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఎక్కువగా మనం వింటున్నాం మాట. బట్ ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఈ గేమ్ని మార్చ్ 2024 సంవత్సరంలో అయితే లాంచ్ చేశారు. ఇది పూర్తిగా టెలిగ్రామ్ ఇంటిగ్రేటెడ్ గేమ్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీకి ఇంటర్లింక్ రిలేటెడ్ గేమ్ అని చెప్తున్నారు. ఇది మీరు ఏదైతే గేమ్ ఆడుతున్నారో ఫస్ట్ పైన ఒక టైటిల్ వచ్చేస్తుంది, మీరు CEO అయిపోతున్నారు. ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కి మీరే CEO బాధ్యతలు తీసుకుంటే ఆ రేంజ్ లో బిల్డప్ ఇచ్చేసరికి అందరూ కూడా కాయిన్స్ కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే మీరు కాయిన్స్ పెంచుకుంటా వెళ్ళిన తర్వాత ఫైనల్గా క్రిప్టో కరెన్సీలో ఈ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలంట. ఎక్స్చేంజ్ చేయించుకుంటే మీరేదైతే కాయిన్స్ ఉన్నాయో దానికి రియల్ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్, డాజ్ కాయిన్ లాంటి కరెన్సీస్ ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ అంటే ఇంకొక సెపరేట్ టాపిక్, దాని లింక్ ఆల్రెడీ మనం వీడియో చేసి దాని లింక్ ఉంటుంది, అందులో డిస్క్రిప్షన్లో చూడండి. మీరు ఒక ఎక్స్చేంజ్ సంబంధించిన CEO కింద వర్క్ చేస్తూ ఉంటారు. ఈ కాయిన్స్ని పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ డే వీళ్ళు క్రిప్టో కరెన్సీ లాంటి ఒక కాయిన్ లాంచ్ చేస్తారంట. ఇప్పుడు అయితే లాంచ్ చేయలేదు. అలా లాంచ్ చేసినప్పుడు మీరేదైతే కాయిన్స్ సంపాదించారో, కొంతమంది లక్షలు కోట్లు కాయిన్స్ సంపాదిస్తున్నారు, దాన్ని మీరు ఆ రియల్ కాయిన్కి ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకుని ఈ టన్ వాలెట్లో మీరు పెట్టుకుంటే కనుక మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఫైనల్గా కాన్సెప్ట్. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఇన్ని కాయిన్స్ సంపాదిస్తున్నారు, దీనికి ఎంత వాల్యూ వస్తుంది? ఇది నిజంగా వాల్యూ వస్తుందో లేదో పక్కన పెడితే రీసెంట్ గా వాళ్ళ వాల్యూషన్ చూసుకున్నట్లయితే 0.000 ఒక 15 సున్నాల తర్వాత వాల్యూ ఉంది, USD ఉంది అనమాట. అంటే నెగ్లిజిబుల్ అమౌంట్ ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ కింద వీళ్ళు చూపిస్తున్నారు. ఇన్ కేస్ మీరు కొన్ని 100 కోట్ల కాయిన్స్ని ఇలా కొట్టుకుంటూ సంపాదించినా మీకు వచ్చేది ఎంత తెలుసా? ఒక 80 రూపాయలు, 160 రూపాయలు నిజంగా వస్తే జరిగే వాల్యూ. అంటే మీరు ఇవాళ రోజుకి ఏ చిన్న పనికి వెళ్ళినా కూడా మినిమం 500 రూపాయలు సంపాదిస్తున్నారు. అటువంటిది ఈ కాయిన్లు కొట్టుకునే వ్యవహారం మీద మీ పనులన్నీ ఆ మేనేజ్ని కూర్చుంటే కనీసం రోజు ఒక గంట మీద దీని మీద స్పెండ్ చేసినా, ఒక 30 గంటలు వేస్ట్ చేసుకున్నా, ఒక 4 రోజులు పని వేస్ట్ చేసుకున్నట్టు మీరు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, వాల్యూషన్ మీకు ఎంత ఫైనల్గా వచ్చినా వచ్చేది ఒక 80, ఒక 160 రూపాయల కోసం మీరు 2 నెలల టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అది ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ వీళ్ళు ఈ అమౌంట్ మీరు సంపాదించుకుంటూ వస్తుంటే దాని నుంచి వాల్యూ సంపాదించని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా మంది ఇంటర్నెట్ లో చెప్తున్న మాట, ఇది ఒక పాంజీ స్కీమ్ లాంటిదని చెప్తున్నారు. ఇమాజిన్ చేసుకోండి, కొత్తగా మార్కెట్ లోకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నారు, దానికి మార్కెటింగ్ బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి మనిషిని ఒక మార్కెటింగ్ ఏజెంట్ కింద మార్చేసుకున్నారు. మీరే ఒక CEO అని చెప్పేసరికి మీరే ప్రమోట్ చేసుకుంటూ పోతున్నారు ఆ కాయిన్. అది కాయిన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు, ఎవరికి తెలియదు. కానీ కొట్టుకోవడమే కదా, మనం చేసేది ఏం లేదు, రోజు పొద్దున్న కొట్టుకుందాం అని చెప్పి అలా కాయిన్ కొడితే ఆ ఫోన్ కొట్టుకుంటేనే కూర్చుంటున్నారు. అలా మారిపోయింది. రెండోది పాంజీ స్కీమ్ అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు గేమ్ ఆడతారు, వాళ్ళకి కొంత అమౌంట్ లాంటిది ఇస్తారు. రాబోయే రోజులు ఇన్ కేసు వాళ్ళకి ఒక నెగ్లిజిబుల్ అమౌంట్ వచ్చింది అనుకోండి, దాని నుంచి ఇంకొంతమంది జాయిన్ చేస్తారు. వీళ్ళు సెకండ్ పర్సన్ జాయిన్ అయిన తర్వాత
ఈ ఫస్ట్ పర్సన్ కొంత అమౌంట్ వెళ్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే వీళ్ళ ద్వారా రెఫరల్స్ వెళ్ళి కొత్త యూజర్స్ని జాయిన్ చేస్తూ ఉంటారో ఈ డబ్బులు ఎవరి ద్వారా ఇస్తున్నారు? కొత్తగా యాడ్ అయిన యూజర్ పాత యూజర్కి ఇస్తారు, రెండో వ్యక్తి ఫస్ట్ వ్యక్తికి ఇస్తాడు, అలా మూడో వ్యక్తి రెండో వ్యక్తికి ఇస్తారు, ఇలా 300 వ్యక్తి 299 వ్యక్తికి ఇస్తాడు. సో వీళ్ళ నుంచి డబ్బులేం వీళ్ళ బయట నుంచి మీకేం డబ్బులు ఇవ్వరు. బట్ పైగా మీరే మీ టైం అండ్ ఎఫర్ట్ని వేస్ట్ చేసుకుంటా ఇటువంటి కాయిన్స్ని అలా కొట్టుకుంటూ కూర్చుంటా దాని నుంచి మీరు ఏదో డబ్బులు సంపాదించచ్చేమో అనే భ్రమలో కాయిన్లు అలా దాని మీద కూర్చుని ఉంటున్నారు. రేపు పొద్దున ఈ డిజిటల్ కరెన్సీ ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎవరికి తెలియదు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీనే ఒక రోజు ₹1,00,00,000 వాల్యూ ఉంటుంటే సడన్ గా ఒక రోజు లక్షల వాల్యూ పడిపోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఈ క్రిప్టో కరెన్సీని మన భారతదేశంలో ఎవరు రెగ్యులేషన్ అయితే చేయలేదు. ఇప్పుడు మీరు చేసుకున్న ఆ పాయింట్స్ ని రేపు పొద్దున్న అది మీకు నిజంగా అమౌంట్కి వస్తుందా లేదా అనేది ఎవరు కూడా మీకు గ్యారంటీ ఎవరు. మీరు ఆడుకుంటుంది గేమ్ లాగా ఆలోచిస్తున్నారు. బట్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఇవాళ మీరు ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈ గేమ్స్ మీద. అంటే నీ ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే కొంతమంది అయితే 4-5 గంటలు కూర్చుంటాను ఆ ఫోన్ అలా పట్టుకునే కూర్చున్నారు. కొంతమంది తెలివిగా ఏదో ఇంటర్ రిలేటెడ్ యాప్స్ యూస్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను టైం ని వేస్ట్ చేయట్లేదు, దాన్ని ఆ కాయిన్స్ ని అలా ట్యాప్ చేసే దానికి కూడా కొంచెం థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసే కాయిన్స్ వచ్చేస్తున్నాయి కదా అని అనుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒక పర్సన్ ఏదో ఒక ఇన్వెన్షన్ తీసుకొచ్చి అంటే దాంట్లోనే కొన్ని లూప్ హోల్స్ పెట్టి దాన్ని డబ్బులు అరేంజ్ చేసే విధంగా ఒకళ్ళే లాంచ్ చేసుకుంటే అసలు వాడికి లాభం లేకుండా ఎందుకు చేసుకుంటాడు? మిమ్మల్ని కావాలని దాంట్లో రోజు కూర్చుని ఏదో రకంగా కాయిన్స్ టైప్ చేసే విధంగా చేస్తున్నారు. ఫస్ట్ మీరు నాకేం పోవట్లేదు అనుకుంటున్నారు, కానీ మీ ఫోన్ ఛార్జింగ్ వేస్ట్ అవుతుంది, మీరు టైంలో కొంత టైం తెలియకుండా వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ హ్యామ్స్టర్ కాంబాక్ట్ అనేది ఈ రోజు వరకు ఎక్కడ కూడా లీగల్ అని ఎవరో మెన్షన్ చేయలేదు. ఇది కేవలం ఒక టెలిగ్రామ్ ఇంటిగ్రేటెడ్ యాప్ అని చెప్తున్నారు తప్పిస్తే దీని ద్వారా మీకు రేపొద్దున ఎప్పుడు అమౌంట్ వస్తుంది, దీని వాల్యుయేషన్ అంతా ఎవరికి తెలియదు. మీరు ఏదైతే కూర్చుని ఆ కాయిన్స్ని మీరే అరేంజ్ చేసుకుంటున్నారో మీరే ఒక వాల్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ దానికి ఎలిజిబిలిటీ ఏం లేదు. ఇవాళ ₹100 నోటుకి రేపైనా ₹100 నోటుగానే ఉంటుంది. దీనికి ఇవాళ 0.00 15 సున్నాలు ఉంది, రేపు పొద్దున 30 సున్నాలు కలిసి లేకపోతే 10 సున్నాలు తగ్గించి ఉండొచ్చు. అలానే దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏం చెప్పాలంటే యూట్యూబ్ లో కొన్ని రికార్డ్స్ కూడా వీళ్ళని నెలకొల్పారు. ఏకంగా 35 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళకి. రెండోది కేవలం 6 రోజుల్లోనే 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారంట. అది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా ఎక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. అంత జనాలు వెర్రిగా దీని మీద వెంట పడుతున్నారు. పోనీ మీ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మంది యూజర్స్ కి ఇది మరి యూట్యూబ్ వాళ్ళు బ్యాన్ చేయొచ్చు కదా అని. లిటరల్ గా నాకు కూడా వచ్చిన డౌట్ అదే. ఎందుకంటే యూట్యూబ్ లోనే వీళ్ళు ఒక ఛానల్ పెట్టి 35 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ పొద్దున్న లేస్తే అందులో ఒక ఎలకతో ఏ న్యూస్ చెప్తూ ఉంటుంది వాళ్ళ ఛానల్ అంతా కూడా. సో ఇదంతా మీరు గమనించిన తర్వాత మీరు ఏదో నా వరకు నేను ₹1 నేనేం పెట్టుబడి పెట్టట్లేదు, సో ఎంతో కొంత నాకు కాయిన్స్ వస్తున్నాయి, రేపు ఏదో వస్తుంది కానీ అనే ధీమాతో మీరు రోజు టైం స్పెండ్ చేసుకుంటున్నారు. సో దాన్నే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనమాట. రేపు పొద్దున్న ఎప్పుడు వస్తుందో రేపు అనేది వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు, ఆ కాయిన్స్ కి ఎంత వాల్యుయేషన్ ఉంటుందో తెలియదు. దీనికి మన భారతదేశ ప్రభుత్వం ఎక్కడ కూడా లీగాలిటీ ఎవరు ఆఫర్ చేయట్లేదు, ఎవరు కూడా దీనికి రియల్ అని మెన్షన్ చేయట్లేదు, అలానే ఫేక్ అని మెన్షన్ చేయట్లేదు. కానీ ఒకటేది గుర్తుపెట్టుకోండి, దీనికి వాల్యుయేషన్ అనేది ప్రెజెంట్ ఏమీ లేదు. మీరు కూర్చుని ఆ టైం అదే విధంగా టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే మీ మనీని మీ టైం అయితే వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఫ్రీ అని చెప్తే ప్రోడక్ట్ మీరే, అది చాలా మంది నేను కాదు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్న మాట అదే. ఏదైనా ఒక గేమ్ ఫ్రీగా ఉండి మీకు డబ్బులు వస్తున్నాయంటే మిమ్మల్ని ప్రోడక్ట్ కింద యూజ్ చేసుకుంటారు, మిమ్మల్ని మార్కెటింగ్ ఏజెన్సీ కింద యూజ్ చేసుకుంటున్నారు. అది ఒకసారి గుర్తుంచుకోండి. దీని మీద సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, ఇటువంటి ఈ కాయిన్స్ గేమ్స్ ఆటలకి. రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం కొంచెం అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది హ్యామ్స్టర్ కాంబాట్ సంబంధించిన గేమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇటువంటి లేటెస్ట్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ కోసం MVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.